అందరికీ అప్పగించాడు. ఎందుకంటే ఆయన వచ్చిన పని సమాప్తమైపోయింది. ఆయన వచ్చిన పని ముగించబడింది. ఎందుకొరకైతే ఈ లోకానికి వచ్చాడు, దేని కొరకైతే నిందలు, అవమానాలు, శ్రమలు, బాధలు, దుఃఖము, అపహాస్యం, హేళన, వస్త్రహీనత, ఉమ్ములు అవన్నీ భరించి సిలువకెక్కి సిలువకు 3 మేకులు కొట్టించుకొని తద్వారా ఆయన తన మరణాన్ని మనందరి కొరకు రోమా సామ్రాజ్యం అందరి ముందుడ తన ప్రాణాన్ని విడిచి తన ఆత్మను తన తండ్రికి అప్పగించాడు. రోమా సైన్యమో లేక రోమా సామ్రాజ్యం వారు చేసినటువంటి పని కాదు ఇది. సమస్త మానవాళి కొరకు యేసు ప్రభు వారు చేసినటువంటి బలియాగం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్య విధంగా సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చదవండి. యోహాను సువార్త, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినను. హల్లెలూయా. అర్థమైంది మీకు? ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దేని కొరకు పెట్టాడు తన ప్రాణాన్ని? ఎవరి కొరకు పెట్టాడు? యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని అనంటే పరిశుద్ధ గ్రంథంలో రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదవండి. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను కదా. ఏంటంట? భక్తిహీనుల కొరకు, బలహీనమై ఉండగానే భక్తిహీనుల కొరకు క్రీస్తు యుక్త కాలమున చనిపోయింది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో యోహాను భక్తుడు ఈ విధంగా రాస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. అక్కడ కూడా చాలా అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. చదవండి. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ అయి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి అది దేవుని చిత్తము, అది దేవుని సంకల్పము. ఏ మతాధికారి వల్ల కానివ్వండి, మధ్యలో వచ్చినటువంటి యోధా వల్ల కానివ్వండి, ప్రజలు ఏ విధంగా సిలువని కేకలు వేశారో వారి వల్ల కాదు. అపరాధములో ఉన్నవారు, అంధకారములో ఉన్నవారు, ఉగ్రతలో ఉన్నవారు, పాపములో శాపములో కొట్టుమిట్టాడుతున్న వారిని రక్షించటానికి యేసు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి తన ఆత్మను తన తండ్రికి అప్పగించుకున్నాడు. కాబట్టి ఇంకా ఒకవేళ అపరాధములు, శాపములో, పాపములో ఉన్నట్లయితే మన జీవితంలో ఎన్నో పండుగలు వస్తాయి కదా. క్రిస్మస్లు వస్తాయి, గుడ్ ఫ్రైడేలు వస్తాయి, ఈస్టర్ పండుగలు వస్తాయి. ప్రవర్తన మారకపోతే, ఆధ్యాత్మికత మారకపోతే, భక్తిహీనతలు ఇంకా ఉన్నట్లయితే అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తుందట. ఎవరి మీదకి? అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. ఆయన వచ్చింది ఉగ్రత నుంచి తప్పించడానికి. కానీ ఇంకా అపరాధంలో ఉంటే నేరుగా దేవుడి దగ్గర నుంచి శిక్ష వస్తుంది. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి పాపానికి బానిసలుగా ఉండక, మరణానికి మన జీవితాలను ముందు కొనసాగించకుండా మరణం నుంచి తప్పించినటువంటి క్రీస్తును అంగీకరించి విశ్వాసుల ముందు కొనసాగుదాం. దేవుడి మాట దీవించును గాక.